హలో అండి. గుడ్ మార్నింగ్. నేను మీ వెంకటరమణ, లాస్య ఛానల్. సో, ఇప్పుడు ప్రెజెంట్‌గా అయ్యే పొలిటికల్ వెండేటాస్ ఒకటి, అది రాష్ట్ర ప్రజలకి, పార్టీస్‌కి మధ్యన అయ్యేది ఏమీ ఉండదు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలు ఎప్పుడు ఓటేసినా సరే, వాళ్ళకి బెనిఫిట్స్ ఏముంటాయి అని, ఆ బెనిఫిట్స్ అనేది వాళ్ళకి కౌన్సెలింగ్ చేసే విధానం బట్టి ఉంటది. సో, కౌన్సెలింగ్ మనం ఫస్ట్ నుంచి చేసిందేంటంటే పథకాలిస్తాం. లేకపోతే ఆహ్, డెవలప్‌మెంట్ యాస్పెక్ట్స్ గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడట్లే. చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో చాలా చేస్తున్నారు. మాట్లాడుతున్నారు గానీ, పేపర్ మీదకొచ్చేసరికి జీరో ఉంటుంది. అంటే జీరో అంటే ఆయనొచ్చి 9 మంత్స్ అయింది. ఆయన ఏం చేయగలరు? అంత ముందర విధ్వంసం అయిందంటున్నారు. ఏ విధ్వంసం అయిందో చెప్తున్నారు. వాటికి ప్రూఫ్స్ ఉండట్ల. అందుకని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రేట్ ఆంధ్రాలో ఇప్పుడు ఈవిడ మాట్లాడుతున్నారు. లైక్ సంపద సృష్టించిన తర్వాత పథకాలు ప్లాన్ చేస్తామని. అంటే అంత ముందర వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పథకాలన్నీ కంప్లీట్‌గా అప్పులతో ఇచ్చిందని అర్థం. ఆ అప్పులు చేయడం వల్ల వాటికి వడ్డీ కట్టలేక ఫ్రీబీస్‌కి ఇప్పుడు రాష్ట్రం అల్లకల్లోలంగా ఉంది. ఇప్పుడు ఈ 5 ఇయర్స్ కూడా గనక ఇచ్చుంటే గనక అతను గెలిచుంటే సర్వనాశనం అయిపోతుంది. ఇంక మనం ఎవరికీ ఇవ్వలేమన్నది చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం యాక్చువల్లీ. సో, డిఫరెంట్ మీడియా ఛానల్స్ వచ్చేసి వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు ఏ నాయకుడినైతే అభిమానిస్తారో వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. నేనొక కామన్ మ్యాన్‌ని. నా కామన్ మ్యాన్ పరంగా మనందరం ఉద్యోగాలు చేస్తాం, బిజినెస్‌లు చేస్తాం. బయటికి రోడ్డు మీదకెళ్ళినప్పుడు బేసిక్‌గా మనం చూసేవేంటి? రోడ్డు మీదకెళ్తే రోడ్లు బాగుండాలి ఫస్ట్. కాలనీస్‌లో రోడ్లు బాగుండాలి. అన్ని చోట్ల చెట్లుండాలి. ఇన్కమ్ ట్యాక్స్ అది కరెక్ట్‌గా కట్టాలి. గవర్నమెంట్ ట్యాక్స్ మనుషుల యొక్క మన ఉద్యోగస్తుల ట్యాక్స్ డబ్బులు కానీ, కన్జ్యూమబుల్ ట్యాక్స్ డబ్బులు కానీ ప్రజలకి కరెక్ట్‌గా వినియోగం అయ్యేటట్టు చేయాలి. ఇది జనరల్లీ మన కళ్ళకు కనిపిస్తే గనక ఆ మినిస్ట్రీ, ఆ పదవి చాలా బాగుందని చెప్పి ఓట్లేస్తాం. సో, బేసిక్ ఎమ్యూనిటీస్ ఇప్పటికీ చూస్తున్నా ఎక్కడా సరిగ్గా బాగుండట్ల. మీరు రాత్రిలో ఒక 5 నిమిషాలు బయట నుంచుంటే దోమలు కుట్టేస్తున్నాయి. అదెవరు మాట్లాడట్లా. అది మాట్లాడకుండా లేకపోతే రోడ్ల మీదకెళ్తే గతుకుల రోడ్లు, సరైన స్ట్రీట్ లైట్స్ ఇంకా చాలా చోట్ల లేవు. సో, ఇవన్నీ వదిలేసి నేను ఇండస్ట్రీస్ తెచ్చేస్తాను, ఐటీ కంపెనీస్ తెచ్చేస్తాను అని చెప్పి అటు జగన్మోహన్ రెడ్డి అప్పుడు, లేకపోతే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, అసలు ప్రజలంటే అసలు మీరందరూ ఏమనుకుంటున్నారో అన్నది నాకు అర్థం కావట్లే. అండ్ ప్రజలు కూడా, వాళ్ళు కూడా మనం ఒక రూపాయి ఎవరికైనా కడితే ఆ లెక్కలు అవి ఆరా తీస్తూ ఉంటాం. సో, ఇవి ఆరా ఎందుకు తీస్తాం? మన డబ్బులు ఖర్చు పెడుతున్నవి సవ్యంగా వెళ్తున్నాయా లేదా అని. అలాగే ట్యాక్స్ ఖర్చు పెడుతున్నాం కాబట్టి మనకి మినిమమ్ పొలిటికల్ రాజకీయ నాలెడ్జ్ వద్దు మనకి. మనం కట్టే డబ్బుకి మనకి ఇక్కడ ఏమైనా సద్వినియోగం అవుతుందా లేదా అన్న అంశాన్ని ఖచ్చితంగా మరి ప్రతి ఒక్కడు మినిమమ్ నాలెడ్జ్ తెచ్చుకోవాలి. మనం వెళ్ళే రోడ్డు మీద ఒక గతుకు కనిపించినా ప్రశ్నించేటట్టు ఉండాలి. ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రాష్ట్రం అనేది ప్రజలు కాదు, ఓ పక్క జగన్మోహన్ రెడ్డి, ఓ పక్క చంద్రబాబు నాయుడు అన్నట్టుగా అయిపోయింది. అంటే వాళ్ళ వెనకాల ప్రజలు ఉన్నారంటే అభిమానులు ఉన్నారా, ప్రజలు ఉన్నారా అన్నది కూడా క్వశ్చన్ అయిపోయింది. అభిమానం వేరు, డెవలప్మెంట్ వేరు. అభిమానం నీకేమైనా సొంతగా ఒకటైతే ఆబ్వియస్లీ ఆ పర్టికులర్ మనిషి మీద అభిమానం పెరిగి ఎనీ ఎక్స్టెంట్ ఒక మనిషి వెళ్ళగలడు. కానీ ఆ ఇండివిజువల్ ఆస్పెక్ట్కి వచ్చే వాల్యూకి ఓవరాల్గా వ్యవస్థకి అయ్యే ఒక గ్రేటర్ పాజిటివ్ ఇంపాక్ట్కి ఉన్న తేడా గమనించాలి ప్రజలు. అందరూ కలిసి ప్రశ్నించండి. లైక్ ఇప్పుడు టెక్నికల్లీ కూడా మనకి ఛానల్స్ వచ్చేసాయి, యూట్యూబ్ ఛానల్స్. సో యూ కెన్ టాక్, క్రియేట్ యువర్ ఓన్ ఛానల్ అండ్ స్పీక్ టు ద పీపుల్, and so that everybody will have an idea what you are talking, and basing on the awareness definitely వాళ్ళకు కూడా ఒక అయ్యే విధానం మారుతుంది. ఫ్రీబీస్ డెఫినెట్గా ఇవ్వండి. ఖచ్చితంగా డయాలసిస్ పేషెంట్స్కి వాళ్ళకి డయాలసిస్ గవర్నమెంట్ మొత్తం బేర్ చేసేటట్టు చూడండి. వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే క్యాన్సర్ పేషెంట్స్కి చూడండి. అలాగే వృద్ధులు, 60 ఏళ్ళ వృద్ధులు ఉన్న వాళ్ళకి పెన్షన్ ఇవ్వండి. అంతేగాని ఒంటరి మహిళ, ఆటో వాళ్ళకి, ట్యాక్సీ వాళ్ళకి అసలు ఎందుకు ఇవ్వాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కాలిక్యులేషన్ అంటే ఇప్పటిదాకా చెప్పలే ఎందుకు ఇస్తున్నారు. సో అది మిస్లీడ్ అయిపోయింది. మిస్లీడ్ ఎలా అయిందంటే ఆయన ఖచ్చితంగా ఓటర్స్ని కొనుక్కునే ప్రభావితం చేస్తున్నాడు ఒక స్కీమ్ పేరు చెప్పి అని. అదే ఆయన వివరంగా నేను ఆటో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నాను అని చెప్పి ఎంతమంది జనాల్లోకి వెళ్ళింది. నా దగ్గరికి అయితే నేను ఎప్పుడు రాలేదు. ప్రాబ్లీ నేను అంధకారంలో ఉన్నానేమో. కానీ ఆయన చెప్పాలి ఎందుకు ఒంటరి మహిళకి ఇస్తున్నారు,
ఎందుకు ఆటో వాళ్ళకిస్తున్నారు? ఎందుకు టాక్సీ వాళ్ళకిస్తున్నారు? ఇప్పుడు తీసుకున్న ఆటో వాళ్ళు, టాక్సీ వాళ్ళు నేను చాలా ఇంటర్వ్యూస్‌లో చూస్తే మాకెందుకు ఇవ్వడం? ఇలా ఇస్తున్నారు, అలాగే ఇన్సూరెన్స్ లేకపోతే అలా ఫైన్ రూపంలో వసూలు దీనికి డబల్ చేస్తున్నారు. ఇచ్చి లాభం ఏంటి? అని చెప్పి వాళ్ళే మాట్లాడినారు. సో దీన్ని బట్టి ఓవరాల్‌గా తెలిసింది ఏంటంటే లైక్ ఫ్రీబీస్ ఇస్తే జనాలు నమ్మట్లేదు. డబ్బులు ఇస్తే జనాలు నమ్మట్లేదు. అందుకని విద్య, వైద్యం అన్నది అర్హులు అంటే ఆ పర్టిక్యులర్ ఏరియాలో బాగా కసిగా, ప్యాషన్‌గా ఉండే వాళ్ళకి సీట్లు వచ్చి వాళ్ళు ఉత్తీర్ణులైతే రాష్ట్రం బాగుపడుతుంది. చాలామందికి కాంట్రిబ్యూషన్ పర్ఫెక్ట్‌గా వెళ్తుంది. అదొకటి చూడండి. నేను యాజ్ ఏ కామన్ మ్యాన్‌గా నాకున్న డిమాండ్ ఇదే. అండ్ రెండోది వచ్చేసి నాకు ఆ కాగ్ లెక్కలు, నీతి ఆయోగ్ లెక్కల జోలికి వెళ్తే కనుక ఆల్రెడీ అవన్నీ లాసుల్లో ఉన్నామనే చూపిస్తోంది యాక్చువల్లీ. సో మాకు అభిమానం మా రాష్ట్రం మీద ఉంటుంది, కానీ బాగా చేసే నాయకుడు అంటే నాయకుడు అనేవాడు ఒక జాబ్ చేస్తున్నాడు. ఇప్పుడు నేను జాబ్ చేస్తున్నాను, మోటివేషన్కు అవార్డు ఇస్తాం. అలాగే ఆయన పిలిచి మీ అందరం ప్రజలు ఈ రోడ్లు వేసావు కాబట్టి అవార్డులు ఇస్తాం, కానీ అభిమానంతో చేతులు కోసేసుకోవడాలు ఇవన్నీ అంటే అసలు కాన్సెప్ట్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ పోతాం. డెవలప్మెంట్ అంటే ఇండస్ట్రీస్ రావడం డెవలప్మెంట్ అని నేను ఒప్పుకుంటాను, కానీ దానికంటే ముందర చాలా లైక్ మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన జాబ్స్ ఉన్నాయి. బయటికి వెళ్తే దోమలు చంపేసే సొసైటీలో మనం ఉన్నామా? దోమలు అలల్లా కుడుతున్నప్పుడు ప్రతి మనిషికి కూడా అవేర్నెస్ ఉండాలి కదా. ఇప్పుడు దానికి ఎందుకు అంత కాంప్లికేషన్? కొన్ని కంట్రీస్లో నేను వింటూ ఉంటాను, మా వాళ్ళు యూఎస్లో కానీ ఎక్కడైనా ఉన్న వాళ్ళు అంటారు బయట గడ్డిలో కూర్చుని ఒక దోమ కుట్టదంట. ఆ పరిసరాలు మన దగ్గర ఎందుకు రావట్లేదు అన్నది జనాలు కూడా అడగాలి. రెండోది, మన రోడ్లు ప్రతి చోట చూసిన ప్రతి చోట కనువిందుగా ఉండాలని చెప్పి అనాలి. ఇవన్నీ ఉంటే బాగుంటుంది. ఫర్దర్ ఎపిసోడ్స్లో కూడా మనం రెగ్యులర్గా కలిసి మాట్లాడదాం వీటి గురించి. అండ్ మనం యాజ్ ఏ కామన్ మ్యాన్గానే విల్ స్టార్ట్ ఇంపోజింగ్ మోర్ క్వశ్చన్స్ టు ద లీడర్స్. ఎవరైనా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఆ లెవెల్కి వచ్చినా ఎంతో కష్టపడ్డాడు ఆయన. అది ఈజీగా రాలేదు ఆ సీట్. వాళ్ళ ఫాదర్ సీఎం అయినప్పటికీ ఆయన అవుతాడని ఎవరు అనుకోలేదు. చాలా చాలా కష్టపడి అతని యొక్క పట్టుదలను వదలలే. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఆ ఏజ్లో అంత ప్యాషనేట్గా ఒక కుర్రాడితో ఢీకొని పార్టీని నిలబెట్టడం అంటే ఇట్స్ నాట్ జోక్. ఐ మీన్ వాళ్ళకి ప్యాషన్ లేదండి, కానీ ఆ ప్యాషన్ వాళ్ళకి సరైన రీతిలో వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే డెమోక్రసీలో పబ్లిక్ క్వశ్చన్స్ అడగడం మానేశారు. మేబీ దట్ ఈస్ ద రీజన్. పబ్లిక్ క్వశ్చన్స్ అడిగితే ఎవరైనా ఏదైనా అడిగితే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది మైండ్లో. మాకు రోడ్డు కావాలి, మాకు డ్రైనేజ్ సిస్టమ్ నీట్గా ఉండాలి, మాకు దోమలు లేని సొసైటీ కావాలి, మెల్లిమెల్లిగా మెడికల్ కాలేజెస్ కావాలి, ఇండస్ట్రీస్ కావాలి, ఉద్యోగ అవకాశాలు ఇండస్ట్రీస్ వస్తాయి అని సడన్గా మీరు హై లెవెల్ ఆఫ్ నాకు ఇండస్ట్రీసే కావాలని చెప్పంటే ఇవన్నీ నెగ్లెక్ట్ అవుతున్నాయి. ఈ డబ్బులకి ఎందుకు వీటికి అలాట్ చేయట్లేదు? బేసిక్గా ఎక్స్ట్రాడినరీ స్ట్రీట్ లైట్స్ ఉండాలి, రోడ్స్ ఉండాలి, ప్రతి చోట చెత్త కుండీలు ఉండాలి, ప్రతి చోట సులభ్ కాంప్లెక్స్లు ఉండాలి. సో ఇలాంటి బేసిక్ కమ్యూనిటీస్ ఎందుకు మిస్ అవుతున్నాం? చాలామంది వేరే వేరే కంట్రీస్కి వెళ్ళేసి ఎంజాయ్ చేసి వచ్చేస్తారు. మనం ఉన్న చోటే ఒక ఎంజాయబుల్ ఎన్విరాన్మెంట్ మనం ఎందుకు పెట్టుకోకూడదు? మన రాజకీయాలు అంటే వాళ్ళు ఏం పరాయి వాళ్ళు కాదు, వాళ్ళు చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళు ఇలా రెసిస్టెంట్ అయిపోవడానికి కారణం ప్రజలే. ఎందుకంటే మనం అడగట్లే వాళ్ళని. మాకు ఇది కావాలని అడిగితే ఇది వేస్తేనే మేము ఓట్లు వేస్తామని చెప్తే అది చేస్తారు. మీరు ఎంతసేపు అవనివి మాట్లాడుతున్నారు. పోలవరం అన్నది ఎప్పటి నుంచో వస్తుంది. అసలు యాక్చువల్లీ దాని గురించి నేను చదవాలి, నాకేం తెలియదు అది ఎందుకు అంత డిమాండ్లో ఉంది అని. అది అవ్వట్లేదు. సో అయ్యేవి చేసుకుంటూ పోండి ఫస్ట్. ఎందుకు అదే గతుకుల రోడ్లు కొన్ని ఏళ్ళ నుంచి వస్తున్నాం, ఎందుకు డెవలప్ అవ్వట్లే? మనకెందుకు అవుటర్ రింగ్ రోడ్ లేదు? ఇప్పుడే మొన్నే ఎందుకు వచ్చింది? అంత ముందర ఎందుకు రాలేదు? అంత ముందు మన దగ్గర ఫండ్స్ లేవా? లేకపోతే మనకి ఫండ్స్ మన అడక్కి అలాట్ చేయలేదా? లేకపోతే అసలు మనకు విజనే లేదా? దయచేసి అందరూ ఆలోచించండి. మనం ఈ క్వశ్చన్స్ పొద్దాక అడుగుదాం. మన సమస్యలు రూల్ అయ్యేంత వరకు బేసిక్ క్వశ్చన్స్ అడుగుదాం. అభిమానం అన్నది, నాయకుడు మీద అభిమానం ఉండడం అనేది పర్సనలైజ్డ్. అది అభిమానానికి సొసైటీ నీట్గా ఉంచడానికి అనేది జాబ్. అది ఈ రోజుని ఇదే సొసైటీలో ఒక 5 నిమిషాలు సీఎంలు కానీ ఎమ్మెల్యేలు కానీ నుంచోగలరా? నుంచోలేరు. ఎందుకంటే ఆ క్వశ్చన్ మనం అడగట్లేదు, వాళ్ళు డెవలప్ చేయలేరు, వాళ్ళు కూడా నవ్వుకుని వెళ్ళిపోతారు. మనం ఎంతసేపు సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి, లేకపోతే అక్కడ రోడ్లు పడాలని ఆలోచిస్తున్నాం. కానీ ఎవరైనా ఇప్పుడు ఇల్లుని చూసి ఇల్లాలని చూసి ఇల్లుని చూడొచ్చు అంటారు, లేకపోతే ఇల్లుని చూసి ఇల్లాలు ఎలాంటిదో చెప్పదంటారు. రాష్ట్ర పరిస్థితి
అప్పుల్లో ఉందా, పథకాలు వెళ్తున్నాయా లేదా పక్కన పెట్టండి. చిన్న చిన్నవి చాలా ఉండిపోయాయి. మన కళ్ళు ఎదురకుండా కనిపించే సమస్యలు చాలా ఉన్నాయి. అది మీరు అడగనంతసేపు వాళ్ళు చేయరు. అడగండి బేసిక్గా. ఐటీ కంపెనీస్ రావడానికి టైం పట్టచ్చు, ఇండస్ట్రీస్ రావడానికి టైం పట్టచ్చు. ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు డెవలప్మెంట్ చేయడం స్టార్ట్ చేశారు, కాదనట్లేదు. ప్రజెంట్ ముఖ్యమంత్రి ఆయన కాబట్టి ఆయన్నే క్వశ్చన్ అడుగుతాం. దయించి ప్రతి ఒక్కళ్ళు, మాకు దోమలు లేని కాలనీస్ కావాలి, మా ప్రతి కాలనీలో పార్క్స్ ఉండాలి, మా ప్రతి కాలనీలో రోడ్స్ అద్భుతంగా ఉండాలి, బెంచెస్ ఉండాలి పెద్దవాళ్ళు కూర్చోవడానికి. అమెరికానే వెళ్ళాలా మనం? మన ఇండియాలో మనం అలా తయారు చేసుకుని ఉండలేమా? ఎందుకు ఉండలేము అన్నదాన్ని రీజన్స్ చెప్తే క్వశ్చన్ మళ్ళీ నేను అడగను. ఓకే, రైట్. రెగ్యులర్గా కలుద్దాం, బాగా చేద్దాం. బాయ్.